సో ఇప్పుడు మాది చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం అలాగా ఇవాళ ప్లాన్స్ ఏం వేసుకోలేదు, కొంచెం రిసార్ట్ మొత్తం చూద్దామని. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా మేము రిసార్ట్ అస్సలు ఎక్స్ప్లోర్ చేయము. సో ఇక్కడ దీనికి మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి వన్ డే అని పెట్టుకున్నాము. సో చాలా పెద్దగా ఉంది ఈ రిసార్ట్ అయితే. సో ఇప్పుడు చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఇందులోనే ట్రెక్కింగ్ ఉంది, ఇందులోనే మీకు చాలా కమ్ ఇంకో అబ్బాయి సైకిల్ దొక్కుతున్నాడు, ఆగాడు, నేను వీడియో తీస్తున్నాను. క్యూట్. సో అలా అనమాట. అండ్ చాలా వ్యూ పాయింట్స్, ఒక షీట్ ఇచ్చారు మాకు, ఇటు నుంచి వెళ్తే రూట్ మ్యాప్ ఇచ్చారు, ఇటు నుంచి వెళ్తే ట్రెక్కింగ్ ఉంటుంది, ఇటు నుంచి ఉంటే గేమింగ్ జోన్, ఇటు నుంచి స్విమ్మింగ్ పూల్, ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కెఫ్టేరియా 6 o'clockకి స్నాక్స్ క్లోజ్ అవుతుందంట, ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూసారా ఇదంతా గ్రీనరీ. యాక్చువల్లీ రేపు పొద్దున్న చూపించాలి మీకు, కానీ రేపు పొద్దున మాకు మళ్ళీ వేరే ప్లాన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడే కవర్ చేస్తున్నాను. కావాలనుకుంటే కొన్ని క్లిప్స్ పెడతాను రేపు. ఇది వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ అన్ని ప్లే అవైలబిలిటీస్, అమ్యూనిటీస్, బాస్కెట్బాల్ కూడా ఉంది, ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది. సో చూసారు కదా అక్కడ బాస్కెట్బాల్ నెట్ కనిపిస్తుంది. సో నాకు తెలిసి మేము వస్తాం టైం ఉంటే. ఫస్ట్ మీకు ఈ రిసార్ట్ టూర్ ఇచ్చేసి వస్తాం. ఆయన అక్కడ కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఉందన్నమాట, చాలా ఫోటోగ్రాఫిక్ ఉన్నాయి. గజీబో. యాక్చువల్లీ నేను ఎన్ని ఫొటోస్ తీసుకుంటానో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు మాత్రం విసుకొచ్చేస్తుంది నా ఫొటోస్ వల్ల. లైక్ కొట్టే వాళ్ళు కూడా లైక్ కొట్టకుండా పోతారు. యాక్చువల్లీ ఇది మౌంట్ జెనాడో ఒక రూట్ మ్యాప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి రిసెప్షన్, తర్వాత పూల్ ఉంది, తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇవి ఉన్నాయి. కన్నా ఇవి మన గ్లూమ్స్ అనుకుంటాం, గ్లామ్స్ ఇవి వచ్చేసి మనం. దాని తర్వాత ఇక్కడ చాలా అడ్వెంచర్ క్యాంపింగ్ కూడా ఉంది అనమాట. చెప్పా కదా నేను, హైకింగ్, ట్రెక్కింగ్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూడాలి ఎట్టుంటాయో. అండ్ ఏదో రూఫ్ టాప్ గార్డెన్ అంట, ఏమేమో కొత్తగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మళ్ళీ ఈ బండిలో మమ్మల్ని తీసుకెళ్తారు. సరేనా? కానీ అక్కడ షూట్ చేయకూడదు పాపం, వేరే వాళ్ళు చేస్తున్నారు. మేము అడిగాము అట్లా వేరే వాళ్ళకి ట్రై చేయాలని చెప్పేసి. సో నేను రేపు పొద్దున నేను షూట్ చేస్తున్నప్పుడు ట్రై చేస్తాను. ఇక్కడ మాత్రం ప్రాపర్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్సే అలౌడ్ అంట, వేరే వాళ్ళు అలౌడ్ లేదంట. మరి నేను ఏం తెచ్చుకున్నాను అని చూపిస్తున్నారు కదా ఆరో మాకు, అదే రెస్టారెంట్ అనమాట. చూద్దాం రండి. బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ, ప్రతి ఒక్కటి నేచర్. యాక్చువల్లీ మేము ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. సో మేము రెస్టారెంట్కి వచ్చాము. చిన్న క్రేడిల్ ఉంది చూడండి ఇక్కడ, బేబీస్కి ఏడుస్తే ఏమున్నది ఇక్కడ, ట్రాంపోలిన్ పెట్టారు, జారెడ్ బండ్ పెట్టారు, చిన్నపిల్లలు బోర్ కొట్టు. నేను కూడా ఆడతా ట్రాంపోలిన్, ఆడతాను. ఏం చేస్తున్నారు మేడం? చెస్. నాకు రాదు, జస్ట్ ఏదో ఆనందం వస్తుంది ఇలా పెడతాను. ఇంత పెద్ద కూడా చెస్ బోర్డు చాలా బాగుంది కదా.
ఇదే అన్నిట్లో ఇష్టమైనది ఏం తెలుసా చెస్ బోర్డ్లో ఇది గుర్రం. గురం నైట్. ఇది కూడా ఇష్టమే. చిన్నప్పుడు ఒకసారి ఒక 2-3 టైమ్స్ ఆడినట్టున్నా నాకు గుర్తులేదు. మా చెల్లి బాగా ఆడుతుంది. ఇది స్నేక్ అండ్ ల్యాడర్. ఇది నీకు వచ్చా? నాకు వచ్చు. ఇది వచ్చా నీకు? ఇది వచ్చా? ఇది కూడా వచ్చు. ఇదైతే మొత్తం కరోనా మొత్తం ఇదే. వావ్, ఇక్కడ చూసారా పైకి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. పైకి వెళ్ళి చిన్న వావ్ కదా అసలు. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఎందుకు పైకి వెళ్ళాలా? సన్సెట్ చూసారా? సన్సెట్ నైస్. ఇక్కడ చూసారా ఇవన్నీ మౌంటైన్స్. ఐ హోప్ యూ గైస్ సీ వాట్ వి సీ. గైస్ ఇక్కడ నా చుట్టూ అక్కడ కనిపిస్తుందా మీకు సన్న? ఎటుపోయింది సన్న? ఇగో ఇక్కడ పైన ఉంది. ఇగో పైన. సో సన్సెట్ టైమింగ్ అనమాట. ఇక్కడ పైన ఇంకా మేము వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు ఒక ఏదో వ్యూ పాయింట్ ఉందంట. సో ఇప్పుడు మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ నేను శశాంక్ ఏంటి ఏదో ఇక్కడ ప్రతి దగ్గర ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంది. శశాంక్ చాలా అలసిపోయాడు, చెమటలు పెట్టేస్తున్నాయి ఎక్కి. సో యాక్చువల్లీ ఇవాళ 2-3 కవర్ చేస్తాము. ఇదంతా రిసార్ట్లోనే అనమాట, బయటకు వెళ్ళాల్సిన పని లేదు. రిసార్ట్లో ఉన్న వ్యూ పాయింట్స్ ఫస్ట్ ఇవాళ. అండ్ రేపు వచ్చేసి మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రేపు వెళ్తాము. మై గాడ్, సో గుడ్. హైకింగ్ ట్రైల్స్ స్టార్టింగ్ పాయింట్ అంట. ఫోటోలు తీసుకుంటా. ఇగో ఇదే వ్యూ పాయింట్. ఇదే వ్యూ పాయింట్ గైస్. వచ్చేసాం పైకి వచ్చేసాం. చూసారా మేము టాప్లో ఉన్నాం ఇప్పుడు. కానీ టాప్లో ఇట్లా సెటప్ చేశారనమాట. ఇట్లా చైర్స్ వేసి ఇక్కడ కూర్చొని వ్యూని చూడడానికి. యాక్చువల్లీ ఇలా అనమాట. దీని కిందంతా వ్యూ పాయింట్ అంటే ఏముంటుంది నార్మల్లీ లేనిది ఫ్లవర్ ఇంత వింతగా ఉన్నది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలే ఎట్లాంటి ఫ్లవర్. వై ఈజ్ ఇట్ సో వియర్డ్? హాయ్. ఇక్కడంతా చూసారు అసలు చిన్న బ్రిడ్జ్ పెట్టారు. తన నేచర్లో సరేనా? హాయ్. కింద ఎక్కాలి. హాయ్ మోహన్ అన్నాడు. మేము ఇప్పుడు చెస్ ఆడబోతున్నాము. సరేనా? దాన్ని ఫస్ట్ వైట్ ఫస్ట్ పెట్టాలి. వైట్ ఫస్ట్ పెట్టాలి. 2 అడుగులు పెట్టు. హ్యారీ పోటర్ స్టైల్. గైస్, సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా, మౌంట్ జనాడు రిసార్ట్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ మేము రాగానే తీయలేదు, ఎందుకంటే మా కార్ లోపలికి వెళ్ళిపోయింది. సో తర్వాత ఈ వెహికల్, మన కార్ పార్క్ చేసి ఈ వెహికల్ లోపలికి వెళ్ళాలి. మన కార్స్ ఎలా కూడా ఉండవు. సో కార్లో ఉన్నాం కాబట్టి తీయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎవరైతే నేచర్ని చాలా ఇష్టపడి లవ్ చేస్తారో
మస్ట్ విజిట్ అనమాట. నేనైతే 100% రికమెండ్ చేస్తా. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క మూల నేచర్ ఉంది, ప్రతి ఒక్క మూల ఒక కొత్తగా ఉంది. ఒక దగ్గర ట్రాంపోలిన్ ఉంది, ఒక దగ్గర చెస్ బోర్డ్ ఉంది, ఒక దగ్గర ఇంకో వ్యూ పాయింట్, ఇంకో దగ్గర ఇంకో వ్యూ పాయింట్. అసలు మీరు వయనాడ్ ఎక్కడ తిరగకుండా ఈ రిసార్ట్ ఒక్కటి తిరిగితే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అదైతే నేను చెప్తా. అంటే కొంతమందికి తిరిగే అంత ఓపిక ఉండదు కదా, రిలాక్స్ అవుదాం అనే వాళ్ళకి ఇదే ఎక్స్పీరియన్స్. అంత డెన్స్ ఫారెస్ట్లో ఉన్నది, చాలా బాగుంది. లెట్స్ గో. హాయ్. సో ఇప్పుడు మన ఇన్ఫినిటీ వచ్చేసింది. సో నాకు మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే పూల్సే, అండ్ ఆల్సో అందులో ఎవ్వరు ఉండొద్దు అనమాట, మనమే ఉండాలి. సో చూడండి, ఇందాక వచ్చినప్పుడు చాలా మంది ఉండే, సో ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి. అండ్ ఆల్సో ఇది ఇన్ఫినిటీ పూల్ అంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూస్తాం కదా, ఇట్ని చూస్తే నేచరే కనిపించాలి, ఇంకా వేరే ఏం బార్డర్ ఏం ఉండదు. సో దాన్నే ఇన్ఫినిటీ పూల్ అంటారు అనమాట. సో రేపు వచ్చి అక్కడ దిగి నేచర్ని ఎంజాయ్ చేస్తా. సో అక్కడంతా అరేనా ఏమిటిది ఇదంతా? బాన్ ఫైర్ నీకోసం పెట్టారా? మేము రిక్వెస్ట్ చేసాం అనమాట, జస్ట్ బాన్ ఫైర్ పెడతారా అనేసి. వాళ్ళు వచ్చి ఓకే మేము పెడతాము అనేసి ఇంత పెద్ద మంట పెట్టినారు. ఒక 10 చైర్లు వేసాను, మేము ఇద్దరము ఉన్నాం. కానీ నేను కొంచెం ఇప్పుడు బాన్ ఫైర్లో ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మాకు లైవ్ మ్యూజిక్ కూడా పెట్టినారు. ఈ సింగింగ్ సాంగ్స్ స్టార్ట్ చేసింది. సో ఇట్స్ లైక్ దిస్, వైబ్స్ ఆర్ లైక్ దిస్. ఫోటో తీయాలంట. ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ డే ఇన్ వయనాడ్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇక్కడ హీటర్ పని చేయలేదు. సో నా డ్రెస్ ఎలా ఉంది? మేము మెట్లలో ఇట్లా వెళ్ళాలన్నమాట. ఎంత నేచర్ వాక్. నేను ఏంజిల్ లాగా కొడుతున్నా. నా హెయిర్ నేను అసలు చేయలేదు లేట్ అవ్వడం వల్ల. హాయ్రేనా 0.5లో తీసు. నీకు డ్రాగన్ ఫ్రూటా? నైస్. టమాటా చట్నీ వేసుకున్నాం. దేనికి? ఇడ్లీ ఉంది, ఒకటే పూరి ఉంది పాపం. పరాటా విత్ ఉప్మా. యా ఏంది బోండాలా? పునుగులు టైప్. శశాంక్ కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు, సాలడ్ కానీ నేను కూరగాయలనే పిలుస్తాను. అగో నీకు పారెడ్జ్ ఉంది. పారెడ్జ్ అంటే మజ్జిగన్నం కానీ ఇప్పుడు నీకు రైస్ని కనుక కడగకుండా బాయిల్ చేసినాను అనుకో, గజ్జి అవుతుంది చూడు, దాన్ని మజ్జిగలో కలిపితే పారెడ్జ్ అంటారు. సాంబార్ అండ్ గ్రీన్ పీస్. ఏంది ఇది? నీ బ్రేక్ఫాస్ట్ ఇది. నా ఇవన్నీ తెచ్చుకున్నాను. నువ్వు ఇడ్లీ పెట్టుకోలేదనా? కదా శాండ్విచ్ ఒకటి, ఐ డోంట్ నో మెనీ థింగ్స్. దోశ కూడా ఎంత తింటా, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ ఎట్లుంటుందేమో అని ఇప్పుడే కొంచెం హెవీగా తింటాను. ఇది బాయిల్డ్ బనానా అంట. బనానా బాగుంటే మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. యా
బోగిలో మేము కిందికి మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. బాగా ఏదో అడ్వెంచర్ చాలా బాగుంది. కిందికి దిగేస్తాం. ఏం చేస్తారు మీరు? స్విమ్మింగ్ చేస్తారా? చలి పెడుతుందా? వీళ్ళ టవల్సే వాడాలంట. వీళ్ళ టవల్సే వాడాలి. యా, వేరే మనవి తెచ్చుకోకూడదు. సార్ స్విమ్మింగ్ పూల్ చెప్పి వీళ్ళకి అందరికి. సో స్విమ్మింగ్ వీడియోస్ ఏం లేవు ప్రస్తుతానికి, బట్ దిస్ ఈజ్ అన్ ఇన్ఫినిటీ పూల్. తీసుకోవడానికి రాలేదు యాక్చువల్లీ. ఇప్పుడు బాగా వస్తుంది వాటర్లో, చూడు రిఫ్లెక్షన్. ఒక ఇన్ఫినిటీ పూల్ ఉంది ఇక్కడ. హాయ్. అలా అన్నమాట. ఇప్పుడు కూర్చోడానికి సీటింగ్ ఏరియా. మేము ఇలా వచ్చాము, ఇలా వచ్చి ఇది సెకండ్ పూల్. సెకండ్ పూల్, సెకండ్ ఇన్ఫినిటీ. ఇది నార్మల్ బేబీ పూల్, సెకండ్ ఇన్ఫినిటీ పూల్. అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, అనిపిస్తుంది. యా, అక్కడ వ్యూ చూసారా? కెన్ యూ సీ ద వ్యూ? Hey guys, so today is final night in Wayanad. So Mount Zanadu resort నుంచి ఫైనల్ డే. ఈరోజు మేము తీసుకునే డిన్నర్ వచ్చేసి బిండి ఫ్రై, ఓకే, వైట్ రైస్, వెజ్ నూడిల్స్, కాంప్లిమెంటరీ పాపడ్, రాయితా, కర్డ్. సో ఇవే ఐటమ్స్ అన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ మేము బయలుదేరేసి వెళ్ళిపోతాం. ఇవాళ అంతా షూట్ ఏం చేయలేదు. మార్నింగ్ చేసామా? చేసాం, కొంచెం లైట్గా చేసామా, అంత ఏం లేదు. యా, ఈరోజు మేము ప్యాక్ చేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గైస్. ఇక్కడ చూసారా? సో మేము అనుకున్నాం అనమాట, ఇక్కడ ఈ స్టేలో ఉన్నప్పుడు ఒకసారైనా వర్షం పడాలి, సో ఈ స్టేని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు రాత్రి పడింది, అట్లీస్ట్ రేపు పొద్దున పడితే సో విల్ ఎంజాయ్ ద వ్యూ. రాత్రి కనిపించట్లేదు, బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ సో కోజీ కదా. గుడ్ 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 గుడ్. బాయ్. హాయ్. ఏ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి మా లాస్ట్ డే అనమాట. అయిపోయింది మా వయనాడులో జర్నీ, అంటే ట్రిప్ అయిపోయింది అనమాట. అండ్ ఇవాళ మేము ఎట్లయితే అనుకున్నామో వర్షం పడుతుంది అనమాట. సో చూసారు కదా, ఇదంతా నేను రాస్తా చూడండి. And how is my saree? And this is the black saree on request from Shashank. బాగుందా బాలేదా? యాక్చువల్లీ నాకు శారీస్ ఇష్టం అని మీ అందరికీ తెలుసు. సో అందుకనే నేను ట్రిప్లో, ప్రతి ఒక్క ట్రిప్లో ఒక శారీ పెట్టుకుంటాను అనమాట. శారీస్ అనేది ఒక మంచి మెమరీని ఇస్తాయి కాబట్టి. సో నేను గోవాలో వెళ్ళినప్పుడు కూడా శారీ కట్టుకున్నాను కదా, ఆ ఫొటోస్ ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ శారీ కట్టుకున్నా. అండ్ యా, సింపుల్ శారీయే, ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి. ఎస్, ఇంకో వైట్ శారీ తెచ్చాను కానీ మళ్ళీ బురద బురద అయిపోతుందేమో అని భయం. సో ఇక్కడైతే గ్రీనరీ చూసారు కదా, అక్కడ బాగుందా? సో పక్క చూసారా వెదర్, అక్కడ మబ్బులన్నీ కొంచెం తాకుతున్నాయి. ఇదే మా వ్యూ. ఇప్పుడు డ్యామ్ ఉందంట నేను ఇక్కడ. ఈరోజు వెదర్ చాలా బాగుంది. హలో గైస్, ఇవాళ మా లాస్ట్ డే అనమాట. అండ్ శశాంక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ, చట్నీ, ఫ్రూట్స్ అండ్ 1 కప్ కేక్ మాత్రమే తీసుకున్నాడు, అండ్ మ్యాంగో జ్యూస్. అండ్ నేను మాత్రం మసాలా పూరి, పరాటా, ఏదో కర్రీ వచ్చింది. అండ్ ఆల్సో ఇవన్నీ ఇవాళ కప్ కేక్స్. ఇన్ని డేస్ ట్రై చేయలే కానీ లాస్ట్ డే కాబట్టి అన్నీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే నా, ఇంత బాగుంది చూడండి, కలర్ఫుల్ కలర్ఫుల్. నేను యాక్చువల్లీ నాకు ఇక్కడికి వెళ్ళాక నాకు ఏం ఐడియా వచ్చిందంటే, మన ఇంట్లో కూడా డైలీ మార్నింగ్ ఇట్లా ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఇలా తినాలి అనేది ఒక ఐడియా వచ్చింది బ్రేక్ఫాస్ట్కి.
ఏమో ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసానో తెలియదు కానీ వెళ్తూ ఏం చేసినావు ఇప్పుడు 2 times విన్నాను. టూ టైమ్స్ దేనిలో విన్నాను? స్నేక్ లాడర్స్లో స్నేక్ లాడర్స్లో విన్నాడు. ఎట్లా విన్నాయి వేరేనా స్నేక్ లాడర్స్లో? లూడో ఆడదామా? లూడో కూడా ఉంది ఇక్కడ. జాయింట్ చెస్ ఉంది. జాయింట్ చెస్. హే గైస్, సో మాది ట్రిప్ అయిపోయింది. 3 nights 4 days. మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. యా, సో దిస్ వ్లాగ్ ఈస్ కంక్లూడెడ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.